కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నకరేకల్ నియోజకవర్గం కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు నకరేకల్ ఎమ్మెల్యే అభిమానులు. ఎమ్మెల్యే అనంతరం 30 లక్షల వ్యయంతో నూతన నిర్మాణాన్ని చేపడుతున్నట్టు గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేశారు. అలాగే 5 సంవత్సరాల పాటు ఎన్ని కష్టాలు వచ్చినా నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలంటూ తెలియజేశారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి విశాలంగా మనం నిర్మాణం చేసుకుందామని హామీ ఇచ్చారు. ఇక ఐటిపాముల గ్రామ చెరువులోకి త్వరలోనే నీరును అందిస్తాను, అధికారులతోని మాట్లాడాను అని చెప్పారు. ఈ గ్రామం నుండి రసూల్గూడెం రామచంద్రపల్లె రోడ్డును నిర్మాణం చేసుకుందామని హామీ ఇచ్చారు. పానగల్ చెరువు నుండి ఐటిపాముల చెరువు వచ్చే కాలువను సిమెంట్ లైనింగ్ వేసుకుందాం. రానున్న ఎన్నికల్లో పార్లమెంటు, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలంగా ఆశీర్వదించి తప్పకుండా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా ప్రజల్ని వేడుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులున్నా నేను పరిష్కారం చేస్తా అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మొత్తానికి గాంధీ జయంతి రోజున ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు వరాలు కురిపించారని ప్రజలు జేజేలు పలికారు. జయ హో వీరేశమన్న అంటూ జేజేలు పలికారు. కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చిగానే చెప్తాను. పాపానికి అంతకుముందేమో వీళ్ళు గెలిపించారు, వీళ్ళేమో నాతో కలిసినందుకు ఈ రెండింటి మూలంగా గడిచినటువంటి రోజుల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని తప్పకుండా పూడ్చి ఆ 5 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాదని చెప్పేసి ఈ సందర్భంగా హామీస్తూ, ఈ గ్రామానికి సీసీ రోడ్డు కావాలన్నా, డ్రైనేజ్ కావాలన్నా, ఏది కావాలనో అడిగితే ఫస్ట్ వీళ్ళు అడిగింది మాకు గ్రామ పంచాయతీ కావాలి, గ్రామ పంచాయతీకి ఫౌండేషన్ కొట్టమన్నారు. తప్పకుండా ఈ గ్రామ పంచాయతీని మీరందరూ కోరుకున్నటువంటి విధంగా విశాలంగా మంచిగా అద్భుతంగా నిర్మించేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి హామీ ఇస్తూ, దీంతో పాటుగా మన చెర్లకు నేను అధికారులతో మాట్లాడినాను. 2-3 తారీఖులలో కొన్ని నీళ్లు వదలమని చెప్పేసి కూడా అడిగినాను. నీళ్లు వదిలించేటువంటి ఏర్పాటు కూడా చేస్తాను. దాంతోపాటు నాగార్జున సాగర్లో నీళ్లు తగ్గితే, నీళ్ళ శాతం తగ్గితే, అక్కడ నీళ్లు లేకుంటే మన చెరువు కూడా ఎండిపోయేటువంటి ఒక పరిస్థితి ఉంది. దీనికి గాను ఆసిఫ్ నగర్ కాలువ గతంలో ఉండేటువంటి లింక్ ఏదైతుందో ఆ లింకును రీఓపెన్ చేపించి ఈ నీళ్లు రానప్పుడు ఆసిఫ్ నగర్ నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చేటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చాలా చోట్ల కాలువలు మనకు రావాల్సినటువంటి నీటి సోర్సెస్ కాలువలన్నీ కూడా దెబ్బతిన్నాయి, ఖరాబ్ అయినాయి. అవన్నీ కూడా 1 by 1 బాగు చేయించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాము. ఈ ఊరు నుంచి పల్లెకు పోవటం కానీ, ఆ తర్వాత ఇంకా రసులుగూడెం పోయేటువంటి రోడ్లు కూడా కొద్దిగా రిపేర్ చేయవలసినటువంటి అవసరం ఉంది. రసులుగూడెం రోడ్డు అయితే కంప్లీట్ తార్ రోడ్డు వేయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ లింక్ రోడ్లు, మీ గ్రామాలలో డ్రైనేజ్ సమస్య, మీ గ్రామంలో సీసీ రోడ్ల సమస్య, మీ చెరువుకు సంబంధించినటువంటి నీటి సోర్సెస్ను నిత్యం మీ చెరువు జలకలలాడేటువంటి పద్ధతుల్లో తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం. దాంతోపాటుగా మనం ఈ మధ్య కాలంలోనే గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అట్లాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సమక్షంలో మన జిల్లా ఎమ్మెల్యేల అందరం సమీక్ష జరిగినప్పుడు పానగల్ చెరువు నుంచి ఐటిపాముల చెరువు వరకు ఉండేటువంటి కాలువ చెట్లు మొలిసి ఇబ్బంది అవుతుంది, దానికి సిమెంట్ లైనింగ్ చేయమని కూడా అడగటం జరిగింది. సిమెంట్ లైనింగ్ చేయటం ద్వారా మనకు ఆ కాలువలో కూడా చెట్లు ఇవన్నీ కూడా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఇటు కిందికి పోయేంత వరకు కూడా చూసినాం. దీంతో పాటుగా దాదాపు మూసి నుంచి చాలా నీళ్లు వేస్ట్గా పోతుంది. అవసరం అనుకుంటే మూసిలో ఒక లిఫ్ట్ వేసి
ఐటీ ఫామ్లలో పంపించేటువంటి ఒక ఏర్పాటు కూడా అడిగినాం. ఇవన్నిటిని కూడా అసాధ్యాల్ని పరిశీలించి ఇటు నీళ్ళ విషయంలో ఇటు అభివృద్ధి విషయంలో అన్ని విధాలుగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి ఈ ఊరు నుంచి నాకు మంచి మెజార్టీ ఇచ్చినందుకు తప్పకుండా మీ ఊరు నుంచే కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి సర్పంచ్ని, ఇక్కడి నుంచి ఎంపీటీసీని, ఇక్కడి నుంచి ఎంపీ ఎన్నికలకు భారీ మెజార్టీ ఇవ్వండి. తప్పకుండా వారి ద్వారా కూడా నేను నిధులు తీసుకొచ్చి మీ గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఇంకా చాలా వరకు మన నియోజకవర్గంలో యువత మొత్తం గంజాయి మత్తులో చిచ్చోరం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ గంజాయి లాంటి ఈ మమ్మూరిని తరిమేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాదాపు మన నియోజకవర్గంలో కూడా ఒక డ్రైవ్ మొదలుపెట్టినాం. గ్రామాలు ప్రశాంతంగా ఉండాలి, యువకులకు ఆరోగ్యాలు పాడు కావద్దు, యువకులను కన్న తల్లిదండ్రులు కూడా వీడు చెడిపోతుండని బాధపడొద్దు అనేటువంటి పద్ధతుల్లో గంజాయి తాగేటువంటి వాళ్ళు కాకుండా గంజాయి ఎవరైతే అమ్ముతారో, ఎవరైతే దాన్ని ఉత్పత్తి చేసి సప్లై చేస్తారో వారి మీద కాన్సన్ట్రేషన్ చేసి సీరియస్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఎక్కడికల్లో ఒక 5 రిమాండ్ కూడా చేసి కిరాక్ న్యూస్.